ఫ్యాన్సీ నెంబర్ ఆర్మీ స్టిక్కర్తో కారులో 150 కిలోల గంజాయి పట్టుకున్నారు. నిన్ననే చంద్రబాబు గారు పక్కన అసెంబ్లీలో మాట్లాడుతూ ఉండగానే గంజాయిని కంట్రోల్ చేసేసాం, చాలా వరకు గంజాయి మానేసేశారు వాళ్ళందరూ అని చెప్తున్నారు. ఇప్పటికే ఒక రూట్ మార్చేశారు. మొన్నటిదాకానేమో రాష్ట్రం అంతా గంజాయి రాష్ట్రం, ఎక్కడ చూసినా గంజాయి పడుతుంది, ఎక్కడ చూసినా గంజాయి దొరుకుతుంది. దొరికింది పట్టుకున్నారంటేనే కేసులు చేస్తున్నట్టు కదా. దాని మూలమైనటువంటి ప్రాంతం AOB, ఆంధ్ర ఒరిస్సా బార్డర్, విశాఖ ఏజెన్సీ. ఆ ప్రాంతం అంతా దీని మీదనే ఆధారపడ్డారు. ఇప్పుడు వాళ్ళందరూ మానేశారట. నేను చంద్రబాబు గారు అసెంబ్లీలో చెప్తున్నారు. అదే సందర్భంలో నేను మా సాయంత్రం ఇది దొరికింది. ఇప్పుడు ఈ మధ్యన మన హోంమంత్రి గారు కూడా చెప్పారు ఒరిస్సా నుంచి వస్తుంది అని. DGP గారు కూడా చెప్పారు ఇక్కడ ఉంది తక్కువే, ఒరిస్సా నుంచి వస్తుంది ఎక్కువ అన్నాడు. మరి అంతకుముందు కూడా అదే అయి ఉండాలిగా, లేదా ఈ 4 రోజుల్లో మార్చేశారా? ఎవరు వాళ్ళందరూ ఆ పంట ఇంతకుముందు గంజాయి వేసిన వాళ్ళు తీసుకురండి జనం ముందుకి. బేసిక్గా గంజాయి అక్రమ రవాణా ఆగదు, పెరుగుతూనే ఉంటుంది. దానికి కారణం యువతరాన్ని మత్తులో ముంచెత్తేటటువంటి శక్తులు వివిధ ప్రాంతాల్లో. వాళ్ళే రాజకీయ ఎఫిలియేషన్ చెప్పను నేను, వాళ్ళు ఎవరు రాజకీయ ఎఫిలియేషన్తో లేరు, లేదా రాజకీయ నాయకులు గంజాయి అమ్ముకోవాలని కూడా అనుకోవట్లేదు. అసాంఘిక శక్తులు వెల్ సెటిల్డ్ అయిపోయినాయి. వీళ్ళకి ఎక్కడెక్కడ తయారు చేయించాలో, ఎక్కడెక్కడ పండించాలో, ఎక్కడెక్కడ దొరికించాలో తెలుసు. మూలాలని మనం అంతం చేయడం కాదు, మూలాలని మార్చాలి. గంజాయి పండించేటటువంటిది AOB ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులందరినీ కన్విన్స్ చేయగలగాలి. వాళ్ళకి ఇదివరకటి రోజుల్లో వచ్చే 30 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, ఇవాళ 500 ఇస్తానన్నా కూడా ఆనదు. వేలల్లో వాళ్ళు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఒక ప్రత్యామ్నాయం చూపించకుండా గంజాయిని మేము మార్చేసామంటే పేపర్లలో, టీవీలలో మార్చేసినట్టు చెప్పేసి ఎంతమంది ఉందన్నారు కాబట్టి ఉంది, ఇప్పుడు పోయిందన్నారు కాబట్టి పోయింది. ఇట్లాంటి నేరేటివ్ థింకింగ్ ఎక్కువ రోజులు నడవదు.